ఆ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి కూడా లైవ్ లో ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఏం జరిగింది? ఎందుకంటే వెళ్ళిపోయింది అనుకున్నారు, తమిళనాడు బోర్డర్ కూడా దాటించేస్తారు అనుకున్నారు, కానీ ఎలా తిరిగి వచ్చింది, మళ్ళీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏం జరిగింది ఎపిసోడ్ లో? ఎస్ సచిన్, మీరు చెప్పినట్టునే ఉదయం నుంచి అసలు లేడీ అఘోరికి ఘోర పరాభవం జరిగింది. శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వచ్చినటువంటి లేడీ అఘోరికి ఘోర పరాభవం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడా ఎవరు అడ్డుకున్నటువంటి లేడీ అఘోరిని తిరుపతి శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయం ముందుకు రాగానే పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఇంతవరకు దిగంబరంగా ఎవరిని అనుమతించింది లేదు, ఆలయ నిబంధనలను విరుద్ధము, దిగంబరంగా అనుమతించేది లేదని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన ధర్మానికి విరుద్ధంగా నేనైతే ప్రవర్తించనని చెప్పేసి లేడీ అఘోరి భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఒక దశలో ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పి కూడా హెచ్చరించారు. అయితే పోలీసులు ఉన్న పలంగా స్పందించడంతోనే ఆమెను తీరుగా కాళహస్తి ఆలయ అధికారులు మాత్రం దిగంబరంగా అయితే ఆమెను అనుమతించేది లేదని చెప్పి భీష్మించారు. అలాగనే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఎవరిని అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేయడంతోనే ఆమె విధిలేని పరిస్థితుల్లో పోలీసులు అక్కడి నుంచి అంబులెన్స్ లో తరలించారు. అంబులెన్స్ లో తీసుకెళ్లి తడ బార్డర్ అంటే తమిళనాడు బార్డర్ కు విడిచిపెట్టి వదిలేసి వచ్చిన పిదప లేడీ అఘోరి విశ్వ హిందూ పరిషత్ ప్రధాన అధికారులకు, జాతీయ అధికారులకు ఫోన్ చేసినట్టు సమాచారము. ఆ సమాచారంతోనే ఎస్పీ గారికి ఫోన్ వచ్చింది. ఎస్పీ సుబ్బరాయుడు కాళహస్తి పోలీసులకు ఫోన్ చేసి అఘోరి గారు వస్తున్నారు, ఆమెకు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం కల్పించాలి, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అనుగుణంగానే తిరిగి వచ్చినటువంటి అఘోరికి పోలీసులు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం విఐపీ దర్శనం కల్పించారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ గా ఒకసారి మీరు చూస్తే కనుక ఇంతవరకు కూడా తను దిగంబరంగానే ఎక్కడికైనా వెళ్ళారు, ఎక్కడ దర్శనానికైనా వెళ్ళారు, ఎక్కడైనా తను దర్శనం చేసుకున్న సందర్భం. కానీ ఈరోజు శ్రీకాళహస్తికి సంబంధించి మీరు చూస్తే కనుక ఒక ఎర్రటి వస్త్రాన్ని తను చుట్టుకొని వెళ్ళిన సందర్భం. ఎందుకంటే తను చాలా సందర్భాల్లో ససేమిరా అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ శ్రీకాళహస్తిలోకి వెళ్లేందుకు కూడా దిగంబరంగా మీరు లోపలికి అనుమతి లేదు, మీరు కనుక వస్త్రాన్ని ధరించి వస్తే మాకు ఓకే అంటూ దర్శనానికి సంబంధించి వాళ్ళు అక్కడ కాస్త ఇబ్బంది పెట్టారంటూ కూడా ఇటు అఘోరి చెప్పిన సందర్భాన్ని చూసాం. అంటే పర్మిషన్ లేదు అంటూ కూడా వాళ్ళు ఆ పర్మిషన్ నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి లోనైంది, కోపానికి లోనైంది. తన వెంబడ తెచ్చుకునే ఆ ఫ్యూయల్ క్యాన్ ఉంటుంది, ఆ ఫ్యూయల్ క్యాన్ తన మీద వేసుకుంది, దాంట్లో ఆ ఫ్యూయల్ని, దాంతోపాటు ఆ వాహనం మీద కూడా వేసేసి ఆత్మార్పణ చేసుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అటువంటి వాతావరణంలో పోలీసులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు, మహిళా పోలీసులు చేరుకున్న తర్వాత అందరూ అక్కడికి చేరుకుని తన మీద బకెట్ల కొద్దీ వాటర్ని ముందుగా స్ప్రింకిల్ చేస్తారు, మీద చల్లేసిన తర్వాత తన మీద ఒక్కసారిగా బకెట్ల కొద్ది నీళ్లను కొట్టిన తర్వాత కాస్త తనని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని చుట్టారు. అప్పుడు కూడా తను నిరాకరించింది. మీరు ఇలా వెళ్తే వెళ్ళండి దర్శనానికి, కానీ ఇది కరెక్ట్ కాదు అనుకున్న కాన్వర్సేషన్ జరిగింది. అక్కడి నుంచి మీరు చూసుకుంటే కనుక తమిళనాడు సరిహద్దు వరకు కూడా అఘోరిని తీసుకువెళ్లారు, అక్కడ విడిచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇంట్రెస్టింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ చోటు చేసుకుంది. తను కాంటాక్ట్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. ఇక్కడ అధికారులు మీరు చూస్తే ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారు. ఈ నేపథ్యంలో కూడా మీరు చూస్తే కనుక అఘోరికి చుట్టూతా మహిళా పోలీసు కావచ్చు, లేకపోతే ఆలయ సిబ్బంది కావచ్చు, మహిళా సిబ్బంది తన చుట్టూతా ఉన్నారు. పోలీసులు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు. ఆలయంలో మీరు చూస్తే కనుక ఒకసారి చూడొచ్చు, తనని చూడడానికి ఏ స్థాయిలో అక్కడ జనం ఎగబడ్డారు అనేది. ఆలయ అధికారులతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరూ కూడా తన వెంట ఉండాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సినారియోకి వెళ్ళింది అనేది. సో ఈ నేపథ్యంలోనే ఆలయ దర్శనానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ఐ థింక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తన గురించి మనం చర్చించుకున్నప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మొట్టమొదటిసారి దైవ దర్శనానికి ఒక వస్త్రాన్ని చుట్టుకుని వెళ్ళిన ఫస్ట్ విజువల్ అనేది చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఏం చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవి, ప్రస్తుతం తను శ్రీకాళహస్తిలోనే ఉంటుందా, వెళ్ళిపోతుందా, లేకపోతే ఇక్కడే ఉండి తన పూజలు చేస్తుందా, ఎక్కడుంది ప్రస్తుతం తాను? లేదు, శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకోగానే ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆమెకి దర్శనం అయితే కల్పించారు.
దర్శనానంతరం ఆలయ వెలుపలికి రాగానే తన ధర్మాన్ని మీరు అతిక్రమించారు, తన ధర్మ విరుద్ధంగా నేను ప్రవర్తించాను, అదే నాకు మనసు బాధేస్తుందని చెప్పి పేర్కొంటూ ఆమె అక్కడి నుంచి తన కారులో బయలుదేరి నెల్లూరు మీదుగా వెళ్ళారు. అయితే అధికారులు మాత్రం ఈ ఆలయ ధర్మాన్ని మేము అతిక్రమించలేము, ఆలయ ధర్మానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి రావాల్సింది, ఏ భక్తుడైనా కూడా సాంప్రదాయాన్ని ఇక్కడ ఖచ్చితంగా పాటించాలి, దానికి అనుగుణంగానే మేము దర్శనం కల్పిస్తాం తప్ప మీ సాధువుల యొక్క ధర్మాన్ని మేము పాటించమని చెప్పేసి ఆలయ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే ఆమెకు లేడీ అఘోరికి ఆలయ అధికారులకు మధ్య కొద్దిగా వాగ్వివాదం కూడా చోటు చేసుకునింది. అయితే ఈ పోలీసులు జోక్యం చేసుకుని అలాంటివేమీ ఇప్పుడు వాగ్వివాదం వద్దు, అఘోరికి రవి ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. దాదాపుగా 1000 మంది ఈ స్టోరీని చూడడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అఘోరికి సంబంధించి శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్ళింది. ఉదయం జరిగిన ఎపిసోడ్ ని చూశారు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ని చూశారు. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అఘోరి వస్త్రం చుట్టుకొని మొట్టమొదటిసారి దేవాలయం దర్శనానికి వెళ్ళింది. అక్కడ జనం కూడా భారీ స్థాయిలోనే తను చూడడానికి అక్కడికి వచ్చిన సినారియో మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు ఈ రోజు జరిగిన సినారియో నేపథ్యంలో. సో మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే తన దర్శనానికి సంబంధించి కావచ్చు మీకేమనిపిస్తోంది, ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో మీకేమనిపించింది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రవి, ఇప్పుడు ఒకసారి కంటిన్యూగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ తను ఎక్కడ ఉంది, ఇక్కడే శ్రీకాళహస్తిలోనే ఉందా, లేకపోతే శ్రీకాళహస్తి విడిచి వెళ్ళిపోయిందా, ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, లేక ఆంధ్రప్రదేశ్ను కూడా దాటేసి తెలంగాణకు వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఒకసారి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, వ్యూవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తాను ఎక్కడుంది, ఎక్కడ ఉంటోంది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటోంది, ఎక్కడికి వెళుతోంది, దాంతోపాటు తన స్కెడ్యూల్ ఏంటి, మరీ ముఖ్యంగా కార్తీక మాసం కావడంతో ఇంకా శైవ క్షేత్రాలు ఏమైనా దర్శనం చేసుకునే అవకాశం ఉందా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దీని గురించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా తన నుంచి? ఇప్పుడు కార్తీక మాసం కావడంతో శైవ క్షేత్రాలు తిరగాలని చెప్పి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాళాస్త్రికి రావడం కూడా, దక్షిణ కాశీగా పేరున్నట్టు కాళాస్త్రిలో స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పి ఆశించి రావడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే చివరగా స్వామివారి దర్శనానికి ఆలయ నిబంధనలు కట్టుబడి తాను స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి అంగీకరించడంతోనే ఆలయ అధికారులు దర్శనానికి అనుమతించారు. దర్శన అనంతరం దక్షిణ కాశీ అంటే శ్రీకాళహస్తి ఆలయ అనంతరము నెల్లూరు అలాగే కడప ఈ మార్గాల్లో ఉన్నటువంటి శివాలయాలకు, ప్రఖ్యాతి కాందినటువంటి శివాలయాలకు కూడా వెళ్తాము, చివరిగా తెలంగాణకు చేరుకుంటానని చెప్పేసి అయితే చెప్పారు. అయితే మీడియాతో మాట్లాడేదానికి మాత్రం అఘోరి గారు నిరాకరించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని ఆలయాలు తిరుగుతూ వస్తున్నాను, నాకు ఎక్కడ నా ధర్మానికి అడ్డుపడలేదు, ఒక్క కాళాస్త్రి ఆలయానికి వచ్చేసరికి నాకు నా వ్యక్తిగత ధర్మానికి అడ్డుపడుతున్నారు, ఇది నన్ను చాలా బాధిస్తా ఉందని చెప్పేసి విజువల్ మీరు చూస్తున్నారు. తన కారుతో తను శ్రీకాళహస్తి ఆలయం పరిసర ప్రాంగణంలోకి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే కనుక అసలు ఈ రోజు ఆత్మార్పణ చేసుకుంటుందా అనేది ఒక ఉత్కంఠను రేపింది, ఒక భయభ్రాంతులకు గురి చేసిన వాతావరణం. తన కారు అక్కడికి చేరుకున్న తర్వాత చుట్టూతా జనం గుమిగూడారు. ఓ పక్క వర్షం కురుస్తోంది, మీరు చూడొచ్చు. అక్కడ ప్రాంగణం అంతా కూడా, అక్కడ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చిత్తడిగా మారింది, పూర్తిగా బురద వాతావరణం మనకు కనిపిస్తోంది. తను చేరుకున్న తర్వాత చుట్టూతా జనం వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ తను రీచ్ అయిన తర్వాత ఆత్మార్పణ చేసుకుంటాను అన్న ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. తన పెట్రోల్ క్యాన్, ఐ థింక్ తనతో తెచ్చుకున్న ఫ్యూయల్ క్యాన్ తీసుకొని తన మీద పోసుకుంది. ఆ తర్వాత ఇక ఆత్మార్పణ చేసుకుంటూ